యూరియా కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల చెప్యాల రైతు వేదిక వద్ద యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటలకు ఎదురు చూస్తున్నారు. పంటకు యూరియా అత్యవసరం అవుతుందని, వస్తుందో రాదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఊహించిన విధంగా యూరియా లేదని రైతు వేదిక నిర్వాహకులు చెప్పారు. దీంతో అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతు వేదికలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా విక్రయ కేంద్రాల వద్ద సిగుపట్లు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని కేంద్రాల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. దుక్కి దున్ని చెమటోర్చి పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న నేరానికి గంటల తరబడి నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రభుత్వం శిక్ష వేస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రైతు నెల రోజులుగా యూరియా విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతూ తన జీవితంపై తానే జాలి పడుతున్నాడు. ఓట్లేసి అందలం ఎక్కించిన పాపానికి ప్రభుత్వం తనకు వేస్తున్న శిక్షను భరిస్తూ ఎవరినీ ఏమీ చేయలేక తన చెప్పుతో తానే కొట్టుకుంటూ తన దీన స్థితిని చెప్పుకుంటున్నాడు. కడుపు మండిన రైతన్న రేవంత్ ప్రభుత్వంపై ధర్మాగ్రహం ప్రకటిస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరత రైతులను నిద్రపట్టనీయకుండా చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక బస్తా యూరియా కోసం తిప్పలు పడుతూ వేసిన పంటను కాపాడుకోవటం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నర్సాపూర్ ప్రాంతాల్లో రైతులు కిలోమీటర్ల మేర లైన్లు కడుతూ యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అన్నదాతలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో రోడ్లను నిర్బంధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్నదాతలను వేధిస్తున్న ప్రధాన సమస్య యూరియా కొరత. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధూరా, మొత్తంగా రైతులకైతే యూరియా కష్టాలు రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒకవైపేమో రైతులకు యూరియా తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఎందుకంటే పంటలు వేసిన ప్రతి రైతుకు నెల రోజుల్లోగా తప్పనిసరిగా ఆయా పంటలకు వాళ్ళు యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది. అది వేస్తేనే దిగుబడి సక్రమంగా వస్తుంది, అధికంగా వస్తుంది. తద్వారా వారికి కొంత ఆదాయం అనేది వస్తుంది. దాని ద్వారా వాళ్ళు బతకడానికి కొంత ఒక అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మొత్తానికే యూరియా సప్లై చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన నేపథ్యంలో రైతులంతా కూడా వాళ్ళు అర్ధరాత్రి నుంచి మొదలుకొని సాయంత్రం మళ్ళీ అర్ధరాత్రి వరకు, అంటే ఒక రోజంతా వాళ్ళు యూరియా కోసమే వాళ్ళ ప్రయత్నం ఒక జీవన ప్రయత్నంగా మారిపోయింది. ఇది మొత్తం వాళ్ళ జీవితమే ఒక యూరియా కోసం ప్రయత్నం చేయడంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. మొత్తంగా గత నెల 15 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, అటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కంటిన్యూగా కేవలం యూరియా కోసం మాత్రమే రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. వాళ్ళ మిగతా పనులన్నీ వదిలిపెట్టి, వాళ్లకు చాలా పనులు ఉంటాయి, వ్యవసాయ పనులు ఉంటాయి, వాళ్ళు వ్యవసాయ పొలాల్లో రకరకాల పనులు చేసుకోవాల్సి ఉంటుంది, కుటుంబాలకు సంబంధించిన పనులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ పనులన్నీ వదిలేసుకొని కంప్లీట్ వాళ్ళు యూరియా కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే దారుణం ఏంటంటే వాళ్ళు కేవలం నిన్న ఉదయం నుంచి 5 గంటల నుంచి రాత్రి వరకు వెయిట్ చేసినటువంటి రైతులు నిన్న రాత్రి 9-10 గంటలకు వాళ్ళ ఇళ్లకు వెళ్లి కొంచెం తినేసి మళ్ళీ వచ్చి అదే ఏరియాలో PICS ల వద్ద, ఆగ్రో కేంద్రాల వద్ద, రైతు వేదిక వద్దకు వచ్చి వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు. పూర్తిగా కుటుంబాలతో సహా అక్కడికే వచ్చి పిల్లలు, భార్య, పిల్లలు వాళ్ళు బట్టలు తెచ్చుకొని అక్కడ పడుకొని వాళ్ళ లైన్లలోనే తినేటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు అయితే అక్కడికే భోజనం తెచ్చుకొని అక్కడనే తింటూ ఉన్నారు, అక్కడనే పడుకుంటూ ఉన్నారు. అట్లా నిన్న అటు దుబ్బాకలో జరిగింది, ఇటు ఈ రోజు నిన్న రాత్రి అక్బర్పేట, భూంపల్లి ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా ఈ రోజు ఉదయం అక్కడికి
యూరియా వస్తుందని తెలిసిన రైతులంతా కూడా అక్కడికి వచ్చి రాత్రులంతా వాళ్ళు జాగారణ చేసి అక్కడే పడుకున్నటువంటి పరిస్థితి. ఉదయం 4-5 గంటల నుంచే వాళ్ళు క్యూలు కట్టి మళ్ళీ యూరియా కోసం వాళ్ళు లైన్ క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇటు విడిదొడ్డిలోనూ అదే పరిస్థితి కొనసాగింది. నిన్న రాత్రి 10 గంటల నుంచే వాళ్ళంతా రైతులు అక్కడికి చేరుకుని రైతు వేదిక వద్ద వాళ్ళందరూ వాళ్ళు యూరియా కోసం వాళ్ళు అక్కడే పడుకున్నారు. అక్కడికే వచ్చి భోజనాలు చేసింది. కొంతమంది భోజనాలు తెచ్చుకున్నారు, సర్ది తెచ్చుకుని వాళ్ళు అక్కడే తిని అక్కడనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆ చెప్ప్యాల గ్రామంలో, మిడిదొడ్డి మండలం చెప్ప్యాల గ్రామంలో అదే పరిస్థితి కొనసాగింది. రాత్రి వచ్చి అక్కడే పడుకొని యూరియా కోసం ఉదయాన్నే క్యూలు కట్టినటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా అటు మెదక్ జిల్లా ప్రాంతంలోని చేగుంట, రామాయంపేట, నార్సింగి ఆయా ప్రాంతాలకు సంబంధించి అటు నర్సాపూర్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా వాళ్ళు కూడా యూరియా కోసం అటు శివంపేట ప్రాంతంలో కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు సిద్దిపేట జిల్లాలో గజ్వేలు, సిద్దిపేట, అట్లాగే హుస్నాబాద్ ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడైతే యూరియా ఇస్తారని తెలుస్తుందో అక్కడికి వెళ్లి క్యూలు కట్టడము, వాళ్ళు రాత్రికి అక్కడికి వెళ్లి అక్కడే ఉండడం అనేది జరుగుతుంది. ఈ రోజు అయితే ఇక విడిదొడ్డిలో భారీ ఎత్తున నేను రాత్రి నుంచి దాదాపు 400-500 మంది రైతులు అక్కడ రాత్రే వచ్చారు. ఈ రోజు తెల్లవారుజాముకల్లా దాదాపు 1000కి పైగా 1000 నుంచి 1500 మంది రైతులు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఒకసారిగా వాళ్లకు యూరియా అందుబాటులో లేదని చెప్పి అధికారులు చెప్పడంతో వాళ్ళంతా ఒక ఏకంగా రైతు వేదికలకి దూసుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసి వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాళ్ళ ఆగ్రహం కూడా కట్టలు తెంచుకుంటూ ఉన్నది. ఓపిక నశించిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అటు హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనే వాళ్ళ పైన దాడికి ఉపక్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రైతుల ఆగ్రహం అయితే కట్టలు తెంచుకుంటూ ఉన్నది, ఓపిక నశిస్తూ ఉన్నది. ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.